అసలు మా మావయ్య గారు ఏం వాడారో తెలుసా? వారి తెల్ల జుట్టు పూర్తిగా బట్టతల మొదలైన ఈ చిట్కా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ చిట్కాను నాకు మా అత్తగారు చెప్పారండి. మొదట నేను కూడా నమ్మలేదు. ఇంత మంచి ఫలితం ఇస్తుందా అనిపించింది. కానీ ఒక్కసారి ప్రయత్నించి చూసిన తర్వాతే దీని ఫలితం నాకు కూడా తెలిసిందండి. ఇప్పుడు అందరూ కెమికల్ హెయిర్ డైలు వాడుతున్నారు. కానీ ఒకప్పుడు ఇంట్లోనే సహజమైన పదార్థాలతో హెయిర్ డై తయారు చేసుకొని వాడేవారు. అందుకే వాళ్ళ జుట్టు ఆరోగ్యంగా నెల్లగా ఉండేది. ఇంతకుముందు నా జుట్టు కూడా చాలా తెల్లబడిపోయిందండి. అప్పుడే నేను ఈ సహజమైన చిట్కాను తయారు చేసి క్రమం తప్పకుండా వాడటం ప్రారంభించాను. నేను నిజంగా చెప్తున్నానండి, కొద్ది రోజుల్లోనే నా జుట్టులో మంచి మార్పు కనిపించింది. జుట్టు నెల్లగా మారటమే కాదు, జుట్టు రాలటం కూడా తగ్గింది. ఈ చిట్కాను ఎవరు వాడినా మంచి ఫలితం వచ్చిందనైతే చెప్పారండి. ఇప్పుడు ఈ చిట్కా ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో పూర్తిగా చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఈ హెయిర్ డైని ప్రిపేర్ చేసుకోవడానికి ఐరన్ కడాయిని మాత్రమే తీసుకోవాలండి. ఇక స్టవ్ పైన పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని అయితే వేసుకోవాలి. నెల్ల జీలకర్ర అండి. ఈ నెల్ల జీలకర్ర గింజలు తెల్ల జుట్టును తగ్గించి జుట్టును సహజంగా నెల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తాయండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు సోంపుని కూడా వేసేసుకోండి. ఇక అలానే లవంగాలను వేసుకోండి. ఒక 10-15 లవంగాలను అయితే వేసేసుకోండి. అలానే నెక్స్ట్ ఇందులోకి ఆవాలు అండి, మస్టర్డ్ సీడ్స్ ఆవాలనైతే వేసుకోండి 1 స్పూన్ వరకు. ఆవాలు జుట్టు నెల్లగా ఒత్తుగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయండి. ఇందులో ఉండే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయి. దీనివల్ల చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇంకొక ఫైనల్ ఇంగ్రీడియంట్ కూడా ఉందండి ఇందులో యాడ్ చేయడానికి. సో వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మనం ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇలాగా హెయిర్ కలర్ని తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే. మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైలు అందరికీ ఒకేలా సెట్ కావు. కొంతమందికి అలర్జీ లేదా స్కాల్ప్ ఇరిటేషన్ వంటి సమస్యలు అయితే రావచ్చు. సో ఎటువంటి కెమికల్ లేకుండా ఇలాగ ఒక్కసారి న్యాచురల్గా ట్రై చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసేసుకోండి. ముందుగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇలాగా 1 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకోండి. మీరు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోవచ్చండి, ఏంటి ఇందులో పసుపుని యాడ్ చేస్తారా అని. అవునండి, పసుపునైతే యాడ్ చేస్తున్నాం. పసుపు స్కాల్ప్ను శుభ్రంగా ఉంచడంలో, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే సహజ పదార్థంగా చాలామంది ఉపయోగిస్తారు. సో మీరు ఇంట్లోనే పసుపు కొమ్ములతో పసుపు పౌడర్ని తయారు చేస్తే కనుక దానిని మీరు 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. లేదు అనుకునే వాళ్ళు మార్కెట్ నుంచి తెచ్చిన పసుపు పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు నెల్లగా అయిపోయేంత వరకు ఇలాగైతే ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్లో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసేయండి. ఇక ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలాగా చిన్న రోకలు తీసుకొని అందులోకైతే వేసేసుకొని ఇలాగా దంచుకోండి మెత్తటి పౌడర్ లాగా. మీరు ఎక్కువ మోతాదులో తయారు చేసుకుంటే కావాలి అంటే మీరు మిక్సీ జార్లోకైనా వేసుకొని ఇలాగ మెత్తటి పౌడర్ లాగా అయితే చేసేసుకోండి. నేనైతే ఇక్కడ తక్కువ మోతాదులోనే తీసుకున్నాను కాబట్టి నేను ఇలాగ రోకలిలోనే దంచుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ పౌడర్ని ఇలాగ నా చేతులు కొంచెం తీసుకోగానే నా చేతులు ఎంత బ్లాక్గా అయిపోయాయో. ఇక ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పౌడర్ని మీరు జల్లెడైతే పట్టేసుకోండి. ఇంకా ఫైన్ పౌడర్ లాగా అయితే మనకి రావాలి. సో అందుకే నేనైతే ఇక్కడ జల్లెడైతే పట్టుకుంటున్నాను. ఒక మంచి మ్యాజికల్ హెయిర్ డైని అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి. మార్కెట్ నుంచి మీరు హెయిర్ కలర్ని అయితే కొనుక్కొని మరీ తీసుకొస్తారు. ఏముంది, ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మీ హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటారు. అప్లై చేసిన 15 నిమిషాలే ఇంపార్టెంట్ కాదండి. దానివల్ల అప్లై చేసిన వెంటనే కొంతమందికి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది, కొంతమందికి లేటుగా అయితే కనిపిస్తుంది అనమాట. అప్లై చేసిన కొన్ని రోజులకి మీ జుట్టు అప్లై చేసిన వెంటనే నెల్లగా అయిపోతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఉన్న నెల్ల జుట్టు తెల్ల జుట్టు మొత్తం తెల్లగా అయిపోతుందండి. మీ ఏజ్ 15 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా మీరు బయట హెయిర్ డైని వాడటం వల్ల మీ జుట్టు
తక్కువ ఏజ్ లోనే హెయిర్ అనేది తెల్లగా మారటం అయితే మొదలవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం మెత్తటి ఫైన్ పౌడర్ని అయితే జల్లెడ పట్టి అయితే తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఈ పౌడర్లో ఎటువంటి పార్టికల్స్ అయితే ఉండకూడదండి. ఇలాగ మెత్తటి ఫైన్ పౌడర్ లాగా అయితే రెడీ చేసేసుకోండి. ఇక ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ కలర్ని మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంత పవర్ఫుల్ మ్యాజికల్ హెయిర్ డైని ఇలాగా ఒక్కసారి తయారు చేసుకొని నా హెయిర్ పైన అప్లై చేసుకున్నానండి. నిజంగా నా హెయిర్లో మార్పును చూసి నేనే షాక్ అయ్యాను. ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్ని అయితే అందులోకి అయితే వేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే పట్టుకొని మరీ చూపిస్తున్నాను. నా చేతులు అనేవి ఎంత నెల్లగా కనిపిస్తున్నాయో కదా. సో మీరు కావాలి అనుకుంటే ఇలాగే డైరెక్ట్గా మీ హెయిర్లో అప్లై చేసుకోవచ్చండి. లేదు అంటే ఇలాగా కొబ్బరి నూనెనైనా మిక్స్ చేయొచ్చు. మీరు ఇందులోకి కొబ్బరి నూనెనైనా వేసుకోవచ్చండి, లేదు అంటే బాదం నూనెనైనా వేసుకోవచ్చు. ఇలాగా 1 స్పూన్ వరకు అయితే వేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలాగైతే ఉండాలండి. ఇది నా హెయిర్కి అప్లై చేసిన తర్వాత నా తెల్ల జుట్టు నెల్లగా మారటమే కాదండి, నా హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరిగింది. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ కలర్ని ఇలా తీసుకొని మీ హెయిర్కి ఎంచక్కా అప్లై చేసేసుకోండి. ఎక్కడైతే తెల్ల జుట్టు ఉందో అక్కడ ఇలాగైతే అప్లై చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నా 2 చేతులకైతే అప్లై చేసుకొని మరీ చూపిస్తున్నాను. అలానే మా మామయ్య గారు అప్లై చేసుకునేది కూడా చూపిస్తానన్నమాట. మీరు ఈ హెయిర్ కలర్ని డ్రై హెయిర్ పైనే అప్లై చేసుకోవాలండి, ఆయిల్ హెయిర్ పైన అయితే కాదు. డ్రై హెయిర్ పైన అప్లై చేసుకొని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు అలాగే ఉంచి తర్వాత నార్మల్ వాటర్ తోటి హెడ్ బాత్ చేసేయండి. మీరు ఈ హెయిర్ కలర్ని అప్లై చేసిన రోజు నార్మల్ వాటర్ తోటి వాష్ చేయండి, చేతులతో వద్దండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే చేతులకైతే అప్లై చేసి చూపించాను కదా మీకు. ఇది వాష్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిందండి, అస్సలు వదలదండి. సో అలాగే మీ హెయిర్కి అప్లై చేసిన తర్వాత కూడా అస్సలు పోదనమాట. ఇక్కడ చూడండి, మీ కళ్ళ ముందే నేను లైవ్లో వాష్ చేసి మరీ చూపిస్తాను నా హ్యాండ్స్ని. సో చూస్తున్నారు కదా, ఎంత నెల్లగా కనిపిస్తున్నాయో ఇక్కడ నా చేతులు అనేవి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వాటర్తో కూడా వాష్ చేసి మరీ చూపిస్తాను. నేను గట్టిగా రుద్దినా కానీ పోవట్లేదండి. సో ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఉండే, మన కిచెన్లో ఉండే వస్తువులతోనే ఎంచక్కా మనం హెయిర్ కలర్ని, హెయిర్ డైని అయితే తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే హెయిర్ డైని తీసుకొచ్చి మన హెయిర్కి అప్లై చేసి ఒక 10 to 15 మినిట్సే అని అనుకుంటాము. కానీ ఫ్యూచర్లో అయితే మనకి మన హెయిర్ అనేది పాడైపోయింది అని చాలా బాధపడతామండి. సో చూసారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్లో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.